లక్షల ఎకరాల ఎస్ఎండ్ భూములను కొట్టేసే కుట్రకు వైకాపా ప్రభుత్వం గతేడాది తెరలేపింది. ఎస్సీ, ఎస్టీ, బీసీలను ఉద్ధరిస్తున్నామంటూ ఎస్ఎండ్ భూముల్ని 20 ఏళ్ల తర్వాత అమ్ముకోవచ్చని చట్ట సవరణ చేసింది. జీవో జారీకి ముందే ముఖ్య అధికారులు, వైకాపా నాయకులు ఒక్కో ప్రాంతంలో వందల ఎకరాల కొనుగోలుకు భారీ ఎత్తున ఒప్పందాలు చేసుకున్నారు. తర్వాత బినామీ పేర్లతో రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు. సీమలో పెద్ద ఎత్తున భూముల్ని దోచుకున్న ఈ పెద్దలు ఇప్పుడు ఉత్తరాంధ్రపై వాలిపోయారు. ఇక్కడ భారీ ఎత్తున భూములు చేతులు మారాయి. ఎన్నికల ఫలితాలు వచ్చేలోగా మరింత భూమిని దోచేయాలనే ప్రణాళికల్లో నేతలు ఉన్నారు. ఈ లక్షల కోట్ల దోపిడీపై నూతన ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసి లోతైన విచారణ జరిపిస్తే సూత్రధారులు, పాత్రధారులు ఎవరనేది బయటికి వస్తుంది. 20 ఏళ్ల కంటే ముందు అసైన్ చేసిన వ్యవసాయ భూములు, 10 ఏళ్ల కంటే ముందు పంచిన ఇళ్ల స్థలాల్ని అమ్ముకునే హక్కు కల్పిస్తూ 2023 జూలై 31 నుంచి అమల్లోకొచ్చేలా చట్ట సవరణ చేస్తూ గతేడాది అక్టోబర్ 27న వైకాపా ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది. దీనికి అనుగుణంగా మార్గదర్శకాలు జారీ చేస్తూ జీవో 596 డిసెంబరు 19న విడుదలైంది. రాష్ట్ర ప్రభుత్వంలోని 3 ఉన్నతాధికారులు చక్రం తిప్పి ఈ జీవో జారీ చేయించారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అధికార పార్టీ నేతలు దీన్ని అడ్డుపెట్టుకుని ఎసెండ్ భూములపై ఆధారపడి తరతరాలుగా బతుకుతున్న వర్గాలకు తృణమో పణమో ముట్టజెప్పి అక్కడ్నుంచి తరిమేస్తున్నారు. అంగీకరించకపోతే బెదిరించి భయపెట్టి లాక్కుంటున్నారు. విశాఖ వంటి చోట్ల పేదలకు గతంలో ఇచ్చిన భూముల ధరలు భారీగా పెరిగాయి. ఇలాంటి చోట్ల 50 నుంచి 70% వరకు భూములు అధికార పార్టీ పెద్దల చేతుల్లోకి వెళ్లిపోయాయి. విశాఖ, ఉమ్మడి కృష్ణా, కడప, అనంతపురం, పశ్చిమ గోదావరి జిల్లాలో అర్హులైన దళితుల భూములది ఇదే పరిస్థితి. జీవో అమల్లోకొచ్చిన నాటి నుంచి రాయలసీమ సహా పలుచోట్ల ఎసైన్డ్ భూముల కుంభకోణం జోరుగా సాగుతోంది. కొన్ని రోజులుగా వేల కోట్ల ఎసైన్డ్ భూముల కుంభకోణం ఉత్తరాంధ్రను కుదిపేస్తోంది. ఇందులో కొందరు అధికారుల పాత్ర చర్చనీయాంశంగా మారింది. భోగాపురం, విశాఖ పరిధిలోని ఎసైన్డ్ భూముల జాబితాలు దగ్గర పెట్టుకుని వారి దగ్గర నుంచి సుమారు 1000 ఎకరాల వరకు అగ్రిమెంట్లు చేసుకున్నారు. భోగాపురం పరిధిలో బసవపాలెం గ్రామంలో 62 మంది రైతుల నుంచి 45 ఎకరాల్ని 10 లక్షల చొప్పున చెల్లించి కొనుక్కునేలా ఒప్పందం కుదిరినట్లు సమాచారం. జీవో 596 విడుదల కాకముందే ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతుల నుంచి ఎసైన్డ్ భూములు అగ్రిమెంట్ చేసుకుని సవరణ జీవో వచ్చాక 10 రోజుల్లోనే ఆగమేఘాలపై రిజిస్ట్రేషన్లు జరిగినట్లు ఆధారాలు బయటకొచ్చాయి. విశాఖ జిల్లాలో 16వ నంబరు జాతీయ రహదారి సమీపంలోని పద్మనాభం, ఆనందపురం, భీమిలి మండలాలతో పాటు విజయనగరం జిల్లా భోగాపురం మండల పరిధిలో ఈ రిజిస్ట్రేషన్లు ఎక్కువగా జరిగాయి. ఎన్నికల కోడ్ అమల్లోకొచ్చాక ఈ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ గుట్టు చప్పుడు కాకుండా జరిగిపోతోంది. అర్హులైన పేదల ఎసైన్డ్ భూముల్ని నిషేధిత జాబితా నుంచి తొలగించకపోవడం, కీలక అధికారులు ఒప్పందాలు చేసుకున్న భూములకు సంబంధించిన సర్వే నెంబర్లకు మాత్రమే ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్లు మంజూరు చేయడమూ అనుమానాలకు తావిస్తోంది. విశాఖ జిల్లా పరిధిలో సుమారు 2000 ఎకరాల ఎసైన్డ్ భూములు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అందులో ఆనంతపురం, పద్మనాభం పరిధిలో మొదటి విడతగా సుమారు 367 సర్వే నెంబర్లలో ఉన్న భూమిని ఫ్రీ హోల్డ్ చేశారు. ఎన్నికల కోడ్ ఉండగానే ఆనందపురంలో 22 ఎకరాల్ని ఫ్రీ హోల్డ్ చేస్తూ మరో జాబితా పంపారు. రాష్ట్రంలో ఎసైన్డ్ భూములెన్ని, వాటిలో 2003కు ముందు ఇచ్చిన భూములెన్ని అనే వివరాల్ని ప్రభుత్వం దాచిపెడుతోంది. కోనేరు రంగారావు కమిటీ నివేదిక ప్రకారం వ్యవసాయ అవసరాల కోసం 1969 నవంబర్ 1 నుంచి 2001 మార్చి 31 వరకు ఉమ్మడి రాష్ట్రంలో 42 లక్షల ఎకరాలకు పైగా ఎసైన్డ్ భూములు పంపిణీ చేయగా, అందులో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో ఇచ్చినవే 26 లక్షల ఎకరాలకు పైగా ఉన్నాయి. గతేడాది ఇచ్చిన జీవో ప్రకారం ఇవన్నీ అమ్ముకునేందుకు వీలు కల్పించినట్లే. అంటే రాష్ట్రంలో 20% భూములపై పేదలకున్న హక్కులు దూరం కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 2003 సంవత్సరానికి ముందు ఇచ్చిన భూములు 9.94 లక్షల ఎకరాలే అని, వాటిని అమ్ముకునేందుకు వీలుంటుందని పేర్కొంటోంది. 29.62 లక్షల ఎకరాలకు శాశ్వత హక్కులు కల్పించొచ్చని లెక్కలు చెబుతోంది. అందులో 16 లక్షల ఎకరాలకు సంబంధించిన ఎసైన్డ్ భూముల్లో యజమానులు, వారసులు లేరని వివరిస్తోంది. అన్యాక్రాంతమైన భూముల్లో చాలా వరకు ఎసైన్డ్ కేటగిరీలోనే లేవు. సుమారు 7 లక్షల ఎకరాలకు సంబంధించిన భూముల రికార్డుల్లో అనుభవదారు, వారసుల పేర్లు లేవు. మరో 30,000 ఎకరాలు ఎవరివో తెలియని పరిస్థితి. కొన్ని భూములు చెరువులు, కుంటల కింద నమోదై ఉన్నాయి. ఉమ్మడి అనంతపురం, కడప, కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఎసైన్డ్ భూములు అర్హులైన దళితుల నుంచి అధికార పార్టీ నేతల చేతుల్లోకి వెళ్లిపోయాయి.
ఎసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు కల్పించేందుకు మూడంచెల విధానంలో పరిశీలించి నిషిద్ధ జాబితా నుంచి తప్పించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. చట్ట ప్రకారం ఫ్రీ హోల్డ్ కు అర్హమైన ఎసైన్డ్ భూముల పరిశీలనను 100% వీఆర్ఓలు, 100% తహసీల్దార్లు, ర్యాండమ్ గా 10% ఆర్డీఓలు నిర్వహించాలి. కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లు ఈ ప్రక్రియను పర్యవేక్షించాలి. బీఎస్ఓను సవరించాలి. ఈ విధానం సరిగా అమలు కావడం లేదు. 20 ఏళ్ల అనుభవం లేకున్నా ఉన్నట్లు రికార్డులు సృష్టించి కొందరు వైకాపా నేతలు లబ్ధి పొందుతున్నారు.